తర్వాత మా దగ్గరికి వచ్చి పొద్దున 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల దాకా మాతో చర్చలు జరిపి అందరం కలిసే తెలంగాణ కోసం పనిచేద్దాం, విడిపోతే తెలంగాణ రాదు, మనం తెలంగాణ కోసం మనమంతా కలిసి పనిచేద్దాం, ప్రాంతం బాగుండదు ఇదే చెప్పి బతిలాడి దండం నెట్టింది వాస్తవం కాదా? దీనికి సంతోషరావే కదా సాక్ష్యం. ఏమని చెప్పేవా రోజు? దళితుడు ముఖ్యమంత్రి అవుతాడు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడగానే దళితుడిని నేను ముఖ్యమంత్రి చేస్తున్నా, ఒక బీసీని ఉప ముఖ్యమంత్రి చేస్తున్నా, ఒక ఎస్టీని హోంశాఖ మంత్రి చేస్తున్నా, ఒక మైనార్టీని ఆర్థిక శాఖ మంత్రి చేస్తున్నా, వైస్ ఛాన్సలర్ అందరూ కూడా ఇప్పుడు ఉద్యమంలో పనిచేస్తున్న సహకరిస్తున్నటువంటి ప్రొఫెసర్లు అందరినీ కూడా రాష్ట్రంలో వైస్ ఛాన్సలర్ని చేస్తున్నా, ప్రభుత్వంలో తెలంగాణ ఉద్యమం చేస్తున్న నాయకులందరినీ ముఖ్యంగా ప్రభుత్వంలో భాగస్వామ్యం చేస్తా. నాకు ఈ కుటుంబం ముఖ్యం కాదు, తెలంగాణ ప్రజలే, తెలంగాణ ఉద్యమకారులే ముఖ్యము. మనమందరం కలిసి మీరు ప్రభుత్వం నడుపుతున్నప్పుడు నేను చూడాలి నా కళ్ళతోని. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైతే ఆ ప్రభుత్వంలో మీరే ఉండాలి, నేను చూడాలి, అవసరం అనుకుంటే నేను సలహాదారుని ఉంటా, సచివాలయం దగ్గర కావలి ఉంటా. నేను అప్పుడు అన్నా, అంత పెద్ద మాట ఎందుకు సార్? అయ్యా బాబు, అంత పెద్ద మాట ఎందుకు, మీరు కీలకంగా ఉంటారు, అట్లా అనకండి అంటే లేదు కాదు నాకొద్దు. ఇవన్నీ చర్చల ద్వారా మాతో మాట్లాడింది వాస్తవం కాదా? ఇది మాట్లాడింది వాస్తవం కాదా? ఏమైనా ఏమనేదంత దళితుల ఆత్మగౌరవం దెబ్బతీయలేదమ్మా నువ్వు? తెలంగాణ దళితుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసినప్పుడు ఎవడు? దళితులు అడగలే ముఖ్యమంత్రి మమ్మల్ని చేయమని చెప్పి, దళితుడిని ముఖ్యమంత్రి చేస్తారని చెప్పాడు, ఎందుకు చేయలేదని నేను అడుగుతున్నా. డిప్యూటీ సీఎంగా బీసీని చేస్తానని చెప్పాడు, ఎందుకు చేయలేదని నేను అడుగుతున్నా. ఎస్టీ కేంద్ర రాష్ట్ర హోంమంత్రి చేస్తున్నాడు, ఎందుకు చేయలేదని అడుగుతున్నా నేను. ఇవన్నీ అబద్ధాలు కాదా? ఎవడు జాతిపిత? ఎవడరా జాతిపిత? జాతిపిత అనేవాడు ఎవడో? ఏమైంది? ఇచ్చిన మాట ఏమైంది? తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఎవడు ముఖ్యమంత్రి అయ్యాడు? ఈ తెలంగాణ ఎవరి పాలైంది? తెలంగాణను దోషినవాడు ఎవడు? కేసీఆర్ కాదా? మరి ఇంకా జాతిపిత అంటే, జాతిపిత అనే మాటకు అర్థం ఉండాలి కదా. కొంతమంది మీడియా మిత్రులు దయచేసి చెప్తున్నా, మీరేమన్నా అనుకోండి, నాకు సంబంధం లేదు. నేను చాలా అబ్జర్వ్ చేస్తున్న తెలంగాణ ఉద్యమం ఇప్పటిదాకా. మీకు నిజంగా మీకు తెలుసు అంటే దొరాని మీరు సపోర్ట్ చేస్తే చెయ్యండి, ఆయన దగ్గర మీరు పని చేసుకోండి. ఒక 2 ఛానళ్ళు 3 ఛానళ్ళు ఎంతో ఆయనను అవును ఉద్యమకారుడు తెలుసు, జాతిపిత అంటే పెద్ద మేధావని తెలుసు అంటే మీకు కావచ్చు, మీ ఆ టీఆర్ఎస్ పార్టీకి కావచ్చు, మాకు తెలంగాణ ప్రజలకు వృత్తాకండి. దయచేసి చెప్తున్నాను, 3 ఛానళ్ళ పేర్లు కూడా చెప్తారు. మీకు మీకు మీ ఛానళ్ళకు పెద్ద మనిషి అయితే మీరు ఒప్పుకోండి, మాకు సంబంధం లేదు. ఆయన పార్టీకి ఆయన నాయకుడు, అది చెప్పండి. కానీ మా తెలంగాణ ప్రజలు చెప్తే తెలంగాణ ప్రజలు కూడా మీ మీద కూడా తిరుగుబాటు చేస్తారు, అది గుర్తుపెట్టుకోండి. తమాషాలు చేసి మాట్లాడకండి. ఏం తమాషలా? మా మీద గుర్తున్నారు అవన్నీ. అయినా చేసిన మోసాల గురించి మీడియా మరి చూపిస్తలేదు ఎందుకు? మీరు భయపడితే భయపడండి, మాకేం సంబంధం? మీ అభిప్రాయం మీ యొక్క అభిప్రాయం మాకెందుకు చెప్తున్నారు? తెలంగాణ ప్రజల మీద ఎందుకు చెప్తున్నారు మీ ఛానళ్ళు? అది పద్ధతి కాదు కదా. ఏదో పెద్ద ఉద్యమకారుడు ఎంతమంది ప్రాణాలు తీయలేదు, ఎంతమందిని మోసం చేయలేదు, ఎంతమంది ఉద్యమకారులను అణిచివేయలేదు. ఇవ్వడా జాతిపిత? ఏం తమాషలా? మీ మీడియా ఛానళ్ళకు మీ మీడియా ఛానళ్ళకు భాషగా మా భాష చెప్పుకోండి. టీఆర్ఎస్ పార్టీకి బాసు, మాకెవడే బాసు? మీరు ఇష్టం వచ్చినట్టు మా మీద మా ప్రజల మీద రుస్తున్నారు. మేము త్యాగం చేసింది మీకు గడపలే.
అది గుర్తుపెట్టుకొని దయచేసి. ఎందుకంటే మాకు మీ మీద వ్యక్తిగతంగా ఏమి లేదు, చాలా బాధ అనిపిస్తుంది. ఇవాళ మాతో మాట్లాడినప్పుడు, మాతో చర్చలు పెట్టినప్పుడు ఏం చేశాడు? దండ పెట్టాడు, కలిసి పనిచేద్దామని చెప్పాడు, కలిసి బహిరంగ సభలో పాల్గొని మీరు రావాలని రిక్వెస్ట్ చేశాడు. 10 లక్షల బహిరంగ సభలో కాంతము రావాలి ఖచ్చితంగా. ఈ తెలంగాణ ఉద్యమం తరపున నువ్వు ఒక్కడి ఉంటే నా పక్కన సరిపోతానని చెప్పాడు. ఏమైంది? ఏమైందయ్యా కేసీఆర్ గారు? ఇది వాస్తవం కాదా? ఒకసారి ప్రమాణం చేయవయ్యా. నువ్వు పెద్ద మనిషివి కదా, 69-70 ఏళ్ళు ఉంటావు. నువ్వు మాట్లాడింది వాస్తవం కాదా? ఎంతమందికి మాటిచ్చి ఎంతమందిని మోసం చేయలేదు తెలంగాణ ఉద్యమకాలను. ఎంతమంది త్యాగాల పునాదుల మీద నువ్వు ముఖ్యమంత్రి అయ్యావు. అది గుర్తుపెట్టుకో. నువ్వా? ఎవడు జాతిపిత? జాతిపిత అంటే ఏంటి? కోదండరామును అరెస్టు తెలంగాణ ఉద్యమం చేస్తున్న ఉద్యమ నాయకుడు కాదా కోదండరాము గారు? నువ్వు టీఆర్ఎస్ పార్టీకి అనుబంధంగానే పొలిటికల్ చేసి పెట్టుకున్నది వాస్తవం కాదా? ఆయన నీ దగ్గరనే పనిచేశాడు కదా, తెలంగాణ ఉద్యమం చేశాడు కదా. పోలీసులను పంపించి తలుపులు బల్కొట్టిపించి అరెస్ట్ చేయించి కేసులు పెట్టించింది నువ్వు కాదా అని అంటున్నా. ఎవడు జాతిపిత? మందకృష్ణ మాదిగను నేను ఇందిరా పార్క్ దగ్గర నిరసన తెలపడానికి వస్తున్నా, నిరసన తెలుపుతానని చెప్తే దీక్ష చేస్తానని చెప్పినందుకు అరెస్ట్ చేసి జైలుకు పంపించింది. ఇది వాస్తవం కాదా? మందకృష్ణ మాదిగా వాస్తవాలు మాట్లాడాడు. నేను దీక్ష చేస్తానని చెప్పాడు. అన్నందుకు కేసులు పెట్టి ఆయన ఉద్యమంలో పనిచేసినవాడే కదా, ఒక జాతి పక్షాన ఉద్యమం చేస్తున్నటువంటి వాడే కదా, తెలంగాణ పుట్టిన బిడ్డనే కదా, తెలంగాణలో కీలకంగా ఉద్యమం చేస్తున్న నాయకుడే కదా. ఎట్లా జైలు పంపిస్తావా కేసీఆర్? తెలంగాణ ఉద్యమకారుల మీద తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, కేటీఆర్ మంత్రిగా, హరీష్ రావు మంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణ ఉద్యమకారుల మీద కేసులు పెట్టింది వాస్తవం కాదా? జైళ్లకు పంపించింది వాస్తవం కాదా? ఇదే మీడియాను మన తొలి వెలుగు రఘును రోడ్డు మీద మార్కెట్లలో కూరగాయలు తీసుకొని పోతాడంటే తీసుకుపోయి లోపటేసింది వాస్తవం కాదా? ఆయన జర్నలిస్టే, నాకు వ్యక్తిగతంగా అవసరం లేదు. వాస్తవాలు అడిగినందుకు రఘును తీసుకుపోయింది వాస్తవం కాదా? తీర్మానం మల్లయ్యను అరెస్ట్ చేసింది వాస్తవం కాదా? ఎవడయా జాతిపిత? ఏబిఎన్ నిషేధించింది వాస్తవం కాదా? ఇదే ఏబిఎన్ 10 ఏళ్ళు తెలంగాణ ఉద్యమం మొదలుకుంటే తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్రం కోసం ఒక ఏబిఎనే కాదు, అన్ని ఛానళ్ళు కూడా తెలంగాణ కోసం సపోర్ట్ చేసినాయి కదా. మరి కేసీఆర్ ముఖ్యమంత్రి అయినాక ఏబిఎన్ మీద నిషేధం విధించింది. ఇదేం పద్ధతయ్యా? నువ్వా జాతిపిత? నువ్వా జాతిపిత? ఎవడే జాతి